అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, మాఘమాసం అంటే చాలా ప్రత్యేకమైనది, ప్రాధాన్యమైనది. అయితే అందులో ముఖ్యంగా మనకి మాఘ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున శ్రీమన్నారాయణులని లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. అంతేకాదు మాఘమాసం అంటే నదీ స్నానానికి చాలా ప్రాముఖ్యత కలిగినది. అయితే ఈ మాఘమాసంలోనే దేవతలందరూ కూడా తమ తమ శక్తులని నీటిలో ఉంచుతారని, అందుకే నదీ స్నానం చేయాలని మన పెద్దలు చెప్తారు. అయితే మాఘమాసంలో మాఘ పౌర్ణమి విశిష్టత అలాగే ఎప్పుడు వచ్చింది ముందుగా తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 23 మనకి 3:19 పౌర్ణమి గడియలు ప్రారంభమై ఫిబ్రవరి 24 శనివారం సాయంత్రం 5:10 వరకు ఉంటాయి. మామూలుగా అయితే మనం పౌర్ణమి పూజ అనేది చేస్తూ ఉంటాము. లక్ష్మీదేవి కానీ లలితాదేవి కానీ పెట్టి, అలాగే లలిత సహస్రనామాలు వెన్నెల పారాయణం అనేది చేస్తూ ఉంటాము. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులున్నా, అలాగే ఎటువంటి బాధలు పీడిస్తున్నా, కష్టాలు ఎదురైనా, నష్టాలు ఉన్నా కూడా చంద్రుడిని పూజించినట్లయితే, అది కూడా పౌర్ణమి చంద్రుడిని పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆ రోజున లక్ష్మీదేవిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కూడా చాలా మంచిది. అయితే పూజా విధానం అలాగే ఎలాగ చేయాలో చూద్దాం. మనకి పౌర్ణమి గడియలు చూసుకున్నట్లయితే శుక్రవారం సాయంత్రం రోజున అయితే మనకి పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి, శనివారం అయితే లేవు. కాబట్టి శుక్రవారం సాయంత్రం రోజున వెన్నెల పారాయణ, అలాగే లలిత సహస్రనామాల పూజలు, అలాగే ఎవరైనా సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంటే కూడా ఈరోజు చేస్తే చాలా మంచిదండి. శనివారం ఉదయం పూజించాలి, శుక్రవారం వీలు కాదన్నవారు శనివారం ఉదయం పూజించాలి. ఒకవేళ సాయంత్రం వెన్నెల పారాయణ, చంద్రుడిని పూజించాలి అన్నవాళ్ళు చంద్ర పూజ మాత్రం మనము శుక్రవారం సాయంత్రం అయితే ఈ మాఘ పౌర్ణమి జరుపుకోవాలి. ఈ రోజునే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు జన్మించారని, క్షీరసాగర మదనంలో నుంచి ఆవిర్భవించారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవిని పూజించినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా అమ్మవారిని గోధుమలలో కానీ, వడ్లలో కానీ, ఆ రెండు లేకపోతే బియ్యంలో కానీ ఆసీనులు పరిచి, మీ దగ్గర కలువ పువ్వులు ఉంటే కలువ పువ్వులు, అవి లేదు అనుకున్న వాళ్ళు ఎర్రటి పువ్వులతో పూజించినట్లయితే చాలా మంచిది. అలాగే దీపారాధన అనేది చేసుకోవాలి. మనము ఎక్కడో ప్రత్యేకంగా పీఠం పెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇంట్లోనే పూజ గదిలోనే పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే మన అందరి దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఉంటుంది కదా, అమ్మవారితో కలిసి ఆ అమ్మవారి అలా ఉన్నవాళ్ళు తులసిమాల అనేది సమర్పించి అలాగే పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా కొంచెం జవ్వాది అండి, ఈ జవ్వాదు అనేది దైవాకర్షణ బలం అనేది కలిగిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇది అష్టలక్ష్మి కాయిన్ అండి. ఒకవైపు కుబేర యంత్రం, లక్ష్మీ కుబేర యంత్రం ఉంటుంది, ఇంకొక సైడు అష్టలక్ష్మి కాయిన్ అంటే అమ్మవార్లు అష్టలక్ష్ములు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక్కసారి లక్ష్మీ కుబేర పూజ ఈరోజు చేసి చూడండి, ఎంత మంచి శుభఫలితాలు వస్తాయో. దాంతోపాటుగా మనకి ఈ రోజున ఎవరైనా ధనలక్ష్మి కొంచెం పెట్టాలన్న వాళ్ళు ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా కొత్త వస్తువులు కొనాలి అనుకుంటే, అంటే బంగారం, వెండి అలాంటివి కొంటారు. మనం గురుపుష్యమి మనకి ఫిబ్రవరి 22 వస్తుంది కదండి. 22న మనం కొన్ని గురువారము, అలాగే శుక్రవారం ఇంత మంచి మనకి రోజు అనేది మళ్ళీ రాదండి. 22న మీరు కొని 23 సాయంత్రం పూజలో పెట్టి మీరు ధరించినట్లయితే మీ ఇంట్లో బంగారం అనేది చాలా అనేది ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అప్పు చేయకుండా. అంతేకాకుండా ఈరోజు కుంకుమ పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ కుంకుమ పూజ చేసుకునేటప్పుడు మనము కొద్దిగా కుంకుమను వదిలి ఆ కుంకుమ అనేది నెల పొడవునా మనం రోజు పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. ఈ కుంకుమని మనము పీరియడ్ టైంలో అయినప్పుడు పెట్టుకోకూడదు. అలాగే సూతకము అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు కుంకుమని ధరించాం కాబట్టి ఇది మనం పూజ చేసుకున్న కుంకుమ కాబట్టి మనమే పెట్టుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఇంటికి వచ్చిన ఎవరైనా ముత్తైదువులకు కూడా ఈ కుంకుమ పంచి మనం ఇస్తే సౌభాగ్యం అనేది మనకి చాలా గట్టిపడుతుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకించి లలితాదేవి పూజలు చేసుకుంటే, దాంతోపాటుగా నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి. నదీ స్నానం చేయని వాళ్ళు ఇంట్లోనే తలస్నానం అనేది చేసి మనము గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు, అంటే ఇప్పుడు చెప్పిన 7 నదులు ఇక్కడే ఉన్నాయి అనుకొని మనం భావించి మన ఆరోగ్యం బాగుండాలి, మన మానసిక ఒత్తిడిలన్నీ తగ్గిపోవాలి, మనం అందరం బాగుండాలి అనుకుంటూ ఇప్పుడు నేను బాగుంటున్నాను, గంగానది నా మీద వస్తుంది,
యమునా నది నా మీద పడుతోంది అన్నట్లుగా మనం భావించి స్నానం అనేది చేస్తే కూడా శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అంతేకాకుండా మాఘపురాణం చదువుకోవాలి. మాఘపురాణం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి మనకి వస్తాయి. దాంతోపాటుగా మీరు ప్రత్యేకించి ఈరోజు క్షీరాన్నం అంటే అమ్మకి పాలతో చేసిన అన్నం పరమాన్నం చేసి పెడితే చాలా సంతోషిస్తుంది. అలా తయారు చేసి పెట్టండి, చాలా మంచిది. ఇంకా వెన్నెలలో తయారు చేసి అమ్మకి నైవేద్యంగా పెడితే కూడా చాలా మంచిదండి. లలిత సహస్రనామాలలో కూడా ఇదే అమ్మకి రాసి పెట్టి ఉంది. అంటే పౌర్ణమి రోజున మనం పూజ చేసి అమ్మకి నైవేద్యంగా పెడితే అమ్మ చాలా సంతోషిస్తుందంట. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి ఒక వెండి గిన్నె తీసుకొని వెండి గిన్నెలో పాలు పెట్టి ఆ పాలు మీరు మేడపైకి వెళ్ళి వెన్నెలు పడుతున్నట్లుగా ఆ గిన్నెను అక్కడ పెట్టి మీరు లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదండి. ఆ లలిత సహస్రనామాలు అయిపోయాక మీరు ఆ పాలని ఇంట్లో ఉన్న అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. అంతేకాకుండా చక్కెరని ఎప్పుడు కూడా పెట్టండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర చక్కెరని పెట్టండి, చాలా మంచిది. అలాగే మీరు చేయగలిగితే క్షీరాన్నం, దాంతోపాటుగా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం పెట్టాలి, పెద్ద పెద్ద పూజలు చేయాలని ఏం లేదండి. అమ్మని మనసారా తలుచుకొని ఈరోజు ఇంట్లో అంతా కూడా ధూపం వేసుకొని గడప ముందు ముగ్గులు వేసుకొని చక్కగా మంచి పాజిటివ్ వైబ్స్తో అమ్మని ఆహ్వానించి పూజ అనేది చేసుకోండి. ఇలా మాఘ పౌర్ణమి రోజే కాదండి, ప్రతి పౌర్ణమి కూడా ఇలా లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. అంతేకాకుండా అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది. ఆ రోజు కూడా ఇలా పూజలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు అనేవి చేకూరుతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.